everyone, welcome back to my channel. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు అయితే నేను మీతో ఇంకొక వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. ఇదైతే మార్నింగ్ అన్నమాట. సో నేను లేచిన వెంటనే బాబు లేస్తాడని చెప్తూ ఉంటా కదా, అలా నేను లేచిన చాలా కొంతసేపటికే బాబు అయితే నిద్ర లేసాడు. సో పక్కనే ఉన్నా కాబట్టి అలా షూట్ చేశాను, ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అని. సో నిద్ర లేవగానే బాబు అయితే రోజు ఇలానే బిహేవ్ చేస్తారనమాట. అంటే ఏడవడం లాంటివి చేయడం చాలా తక్కువ, బట్ మనం పక్కన ఉంటే మాత్రం ఇలా నవ్వుతూనే నిద్ర లేస్తాడు. అండ్ టైగర్ ఏం చేస్తుంది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అందరిలానే అంటే బాబులానే టైగర్కి కూడా నిద్ర లేవగానే కొంచెం ప్యాంపరింగ్ కావాలన్నమాట. సో వచ్చి మన వల్ల ఇలా పడుకుంటుంది. మనం నిద్రలేసినా టైగర్కే ప్యాంపరింగ్ కావాల్సి ఉంటుంది అనమాట. సో కొంతసేపు టైగర్ని కూడా ఇలా ప్యాంపర్ చేయాలి. అండ్ అలానే నిద్రలేసిన అంటే బాబు నిద్రలేసాడు కదా, బాబు దగ్గరికి వెళ్ళి కొంతసేపు స్మెల్ చూసుకుంటుంది. బాబు దగ్గరే కాదు, మనం నిద్రలేస్తే కూడా సేమ్ అలానే బిహేవ్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ బాబు అద్దంలో చూసుకుంటున్నాడు. ఎదురుగా అద్దం ఉంది, సో అద్దంలో చూసుకుంటున్నాడు. అద్దంలో చూసుకుంటే తల దూకోవడం, అద్దంలో చూసుకోవడం బాబుకు కొంచెం ఇష్టం. సో అదనమాట. సో నిద్ర లేచిన వెంటనే ఇలా జరుగుతుంది రోజు మా ఇంట్లో. అండ్ టైగర్ ఇంకా ఫోన్ చూసింది నేను వీడియో తీస్తున్నానని, సో ఇంకా అక్కడ ఎక్కువసేపు అయితే ఉండదు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసారా, మనం ఫోన్ వీడియో పెట్టగానే అలానే బిహేవ్ చేస్తుంది. సో మరి ఇంకా మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. అండ్ ఇది రోజు రొటీన్గా అందరికీ ఉండదే కదా, నిద్రలేసిన వెంటనే మనం ఇలా అన్నీ సర్దుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఏ వ్లాగ్ చేసినా కూడా ఊరికే దాంట్లో ఏం లేకుండా అయితే ఎండ్ చేయను. అట్లీస్ట్ ఒక రెసిపీ, ఒక టిప్, ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి, లేకపోతే ప్లాన్స్ గురించి, ఏదో అట్లీస్ట్ ఒక్క విషయం అయినా లేకుండా అయితే నాకు వ్లాగ్స్ చేయాలి అనే ఆలోచన లేదనమాట. వ్లాగ్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక్కటైనా యూస్ఫుల్ అయ్యే థింగ్ యాడ్ చేసి చేయాలన్నది ఆలోచన. సో మీరు ఎప్పుడైనా వ్లాగ్ చూసేటప్పుడు ఏముంటుంది ఇలా ఇందులో అని అనుకోవకండి. ఖచ్చితంగా ఒక్కటైనా నేనైతే యాడ్ చేస్తాను. మేబీ మీకు వ్లాగ్ మొత్తం చూడడానికి ఏమి ఉండకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక రెసిపీనో ఏదో ఒకటైతే యాడ్ చేస్తూ ఉంటాను. సో అది మీకు చెప్పాలనుకున్నాను, సో అందుకే షేర్ చేశాను. అండ్ ఇక్కడ చూసారా, బాబు కూడా కొంతసేపు బాబుకి కిటికీలోంచి అటువైపు వెళ్ళే బండ్లను చూసే అలవాటు బాగా అయిందనమాట. ఎప్పుడైనా మనం బిజీగా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చి ఆ కిటికీలో ఆ బండ్లను చూసుకుంటూ ఉంటాడు. కార్ అని చెప్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు అదే జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంకా అయితే ఆకలి స్టార్ట్ అవ్వలేదు, సో అందుకే ఇంకొంచెం ఇలా యాక్టివ్గా ఉన్నాడు. అండ్ దీని తర్వాత నేనైతే ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. నేనైతే నైటే కిచెన్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసి పడుకున్నాను, అందుకే ఏం లేవు. అండ్ అలానే ఈ కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ నేను కిందకి షిఫ్ట్ చేసేసాను అనమాట. నాకు చాలా కంజెస్టెడ్గా అనిపించింది, ఎందుకో అసలు చాలా చిరాగ్గా అనిపించింది. అనుకున్న వెంటనే కింద పెట్టేశాను. అన్ని మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకున్నాను, ఒకరోజు నైట్ అంతా మేల్కొని. అసలు చాలా చిరాగ్గా అనిపిస్తే మనం ఏం చేయలేము. నాకు అలానే అనిపించింది ఎందుకో. సో మొత్తం ఇంకొకసారి బాగా క్లీన్ చేసి అన్ని కింద పెట్టాను అనమాట. నాకు ఇప్పుడు కొంచెం స్పేషియస్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే నేను ముందు టీ కోసం అని పెట్టేస్తున్నా. బాబు కోసం అయితే నేను దోశ ప్రిపేర్ చేస్తాను. ఆ దోశ కోసం నేను ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను. సో చెప్పాను కదా, ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని, దాన్ని మీతో షేర్ చేస్తాను. దానికోసం అయితే ముందుగా నేను అన్ని రకాల పప్పుల్ని నానబెట్టుకున్నాను అనమాట. అంటే పచ్చి పెసలు, పెసరపప్పు, మినప్పప్పు, అలానే దీంట్లో రాగులు, గోధుమలు, బియ్యం,
అన్నీ వేసి నైటే నానబెట్టాను. దీన్ని నానబెట్టాక మనం 3 to 4 టైమ్స్ మామూలుగా వాష్ చేసుకుంటాం కదా, అలా వాష్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. అండ్ నైట్ అంతా సోక్ అవ్వడం వల్ల అవి బాగా రెడీగా ఉంటాయన్నమాట మనం గ్రైండ్ చేయడానికి. సో ఇప్పుడు మనం దీన్ని దోశ బ్యాటర్ లానే గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలోనే వేస్తున్నాను నేను. అండ్ దీనికోసం మనం ఏమీ ఒక రోజంతా పులిసిపోయేలాగా అంటే ఫర్మెంట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇన్స్టెంట్గా దోశ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సేమ్ దోశ బ్యాటర్కి అయితే మనం ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. అండ్ మామూలుగా అయితే అందరం ఇవి తినడానికి ఇష్టపడం కదా డైరెక్ట్గా. రాగులు, గోధుమలు ఇలాంటివి అయితే మనం డైరెక్ట్గా ఇష్టపడమన్నమాట. పచ్చి పెసలు కానీ ఇలా చాలామందికి ఇష్టం ఉండదు. నాకైతే ఇష్టం ఉండదు. అండ్ అలానే హస్బెండ్ కూడా ఇష్టం ఉండదు. నేను బాబు కోసం అప్పుడు సెర్లాక్ పౌడర్ అని చేసేదాన్ని. అండ్ ఇప్పుడు బాబు పెద్ద అయిపోయాడు కదా, బాబు దాన్ని ఇష్టపడట్లేదు. సో అందుకోసమే నేను ఇలా చేస్తే తింటారని నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. సో చూసారు కదా, సేమ్ ఇలానే వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను వెంటనే వేసుకోవచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒకసారి ఇలానే ట్రై చేశాను అనమాట. నాకు వెంటనే వేసుకుంటేనే టేస్ట్గా అనిపించింది. బట్ నేను నైట్ అంతా ఉంచేసి పక్క రోజు వేస్తే నాకు కొంచెం ఎక్కువ పులిసిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే మనం ఈ పప్పుల్ని ఆల్రెడీ ఎక్కువసేపు నానబెడుతున్నాం కదా, అందుకోసం. సో సేమ్ ఇలానే దోశ బ్యాటర్ లాగా అయ్యాక దీంట్లో కొంచెం సాల్ట్ మాత్రమే వేసి కలిపాను. దీంట్లో అయితే నేను సోడా లాంటివి ఏమి వేయలేదన్నమాట. అండ్ దీన్ని నేను బాబుకి అయితే తినిపించేసాను. అది నేను మీకు ఇక్కడ చూపించలేదు. అండ్ ఈ లోపలే మా టీ అయితే రెడీ అయిపోయింది. సో డే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ టీ ఇంకా కొంచెం ఎక్కువ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ అది అండ్ దీని తర్వాత నేనైతే చట్నీ ప్రిపేర్ చేశాను. అది కూడా మీతో షేర్ చేస్తాను. మేబీ అందరూ ఇదే చేస్తుండొచ్చేమో, బట్ నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే మీకు చూపిస్తాను. ముందుగా అయితే మనం పప్పులు నేర్చుకొని పక్కన పెట్టుకుంటాం కదా. నేనైతే చిన్న మిక్సీ జార్లో కొంచెం చింతపండు, పచ్చిమిరపకాయ వేసి ముందుగా అయితే గ్రైండ్ చేసుకుంటాను. చాలామంది దీంట్లో ఆనియన్ అలానే గార్లిక్ ఇలాన్నీ వేస్తూ ఉంటారు కదా. అంటే నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే మీతో చూపిస్తున్నాను. ముందుగా అయితే పచ్చిమిర్చి అలానే చింతపండు వేసి గ్రైండ్ చేశాక పప్పుల్ని కూడా యాడ్ చేశాను. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేస్తాను. మరీ వాటర్ వేసిగా ఏం చేయను, కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టపడతారు. సో అందుకోసమే నేను ఇలా చేస్తున్నాను అనమాట. బాబుకి చేయాలంటే మాత్రం నేను ముందుగానే ఒట్టి పప్పుల్ని వేసి తీసేస్తాను. ఇది మా కోసం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసాను, కారం తింటామని. అండ్ ఇప్పుడు దీనికి తిరిగి చూపిస్తాను. అండ్ ముందుగా అయితే ప్యాన్ పెట్టి ఆయిల్, జీలకర్ర, ఆవాలు, దాంతోపాటు కరివేపాకు ఇంతే. మామూలుగా చట్నీ టేస్ట్ రావాలంటే మనం తిరగమాత యాడ్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. సో ఇది మాత్రం నేను కంపల్సరీగా చేస్తాను. చాలా మామూలుగా మనకు బయట షాప్స్లో అయితే చూడం మనం కొన్ని దగ్గరలా. నేను చెప్పేది షాప్స్ గురించి అనుకోండి, బట్ ఇంట్లో అయితే ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటారు. అంతే, ఇంకా దీన్ని మనం చట్నీలో యాడ్ చేసుకోవడమే. ఈజీగా అయితే అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా అంటే ఆనియన్, గార్లిక్ ఇవేం లేకపోయినా కూడా చాలా టేస్టీగానే అనిపిస్తుంది. అండ్ ఇంకా దోశ ఎలా వస్తుంది ఈ బ్యాటర్తో అనే డౌట్ ఉండే వాళ్ళ కోసం క్లియర్ అవ్వడానికి ఈ వీడియో అనమాట. సో చాలా క్రిస్పీగానే వస్తుంది, అది మీకు చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. అండ్ మామూలు దోశ కన్నా ఇంకొంచెం ఎక్కువ టేస్టీగానే అనిపిస్తుంది అండ్ చాలా హెల్దీ కూడా. నేనైతే ఇక్కడ ఆయిల్ యాడ్ చేశాను. అంటే మీకు నచ్చిన ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఆలివ్ ఆయిల్ తింటారు, కొంతమంది ఘీ తింటారు. మనకి ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చాలా నార్మల్గా యాడ్ చేశాను. బాబు కోసం అయితే కొంచెం లావుగా వేస్తాను అనమాట దోశ. సేమ్ ఏదైతే చేశానో దాంతోనే కొంచెం లావుగా వేస్తాను. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటే ఈజీగా తింటాడు కదా, అందుకోసం. సో అంతే, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ దోశ అనమాట. అండ్ ఇది మేమైతే దీని తర్వాత బయటకు వెళ్ళాము కూరగాయల షాప్ కోసమని. అండ్ బాబా అయితే ఫస్ట్ టైం ఇలా బైక్లో వెళ్ళాడు. నేను కూడా వెళ్ళాను అనుకోండి, నేనే షూట్ చేసింది. సో అందుకోసం ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. అండ్ దీని తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ అనమాట.
దానికోసం నేనైతే బయట నుంచి తీసుకొచ్చినవన్నీ ముందుగా ఎగ్స్ పెట్టేశాను. మామూలుగా చాలాసార్లు అలా జరిగింది, ఒకటి రెండు ఎగ్స్ మనకు తెలియకుండానే అలా బ్రేక్ అవుతుంటాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని పెట్టాను. సో దాని తర్వాత నేనైతే ఎలా స్టార్ట్ చేయాలి లంచ్ని అనే ఒక ఆలోచనలో ఉన్నాను అనమాట. ఇది చాలాసార్లు జరుగుతుంది, ఒక్కొక్కసారి మైండ్ బ్లాంక్గా అనిపిస్తుంది, ఏం చేయాలి నెక్స్ట్, అంటే ఏ వంట చేయాలి అనే ఆలోచన. అది లేకుండా ఈరోజు అయితే చికెన్ తీసుకొచ్చి పప్పు రసం చేయాలని ఫిక్స్ చేసుకున్నాం. సో వాటి కోసమే ఈ ప్రిపరేషన్స్. అండ్ నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ చూస్తున్నాను అనమాట, ఏవి తీసుకోవాలి అని. అండ్ అలానే ఇవన్నీ ఇలా పెడితే నాకు గిన్నెలు ఎక్కడ ఉన్నాయో అర్థం కాలేదు. సో అందుకోసమే మళ్ళీ ఇంకొకసారి అన్నిటినీ సర్దేస్తున్నా. అండ్ అలానే నేను గిన్నెలు ఇలా పెట్టాలంటే ఇల్లు మొత్తం ఈ గిన్నెలే ఉంటాయి, బాబు బిజీగా ఉంటాడు ఈ గిన్నెలు తీసుకెళ్ళి హాల్లో పెట్టడంలో. సో అందుకోసమే ముందుగా అయితే వీటన్నిటిని సర్దేసుకుని నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు స్పెషల్స్ అంటూ ఏం లేవు, చికెన్ అండ్ అలానే పప్పు రసం. అండ్ మీతో ఇంకొక విషయం చెప్పాలి, మొన్న మీషో సేల్ జరిగింది కదా, ఎవరైనా ఏమైనా పర్చేస్ చేశారా? ఒకవేళ పర్చేస్ చేస్తుంటే ఏం చేశారో నాకు కూడా ఒకసారి చెప్పండి, నేను కూడా ఆ ప్రోడక్ట్ని చూస్తాను. ఎందుకంటే నేను మీషో సేల్ స్టార్ట్ అయినప్పుడు 12 o'clock నుంచి అయితే మీషోలో చూశాను. నాకేమి అంత మేబీ నాకు కొనాలి అని మైండ్లో లేదేమో, నాకు అంత అట్రాక్టివ్గా ఏం అనిపించలేదు. సో నేనైతే ఏం తీసుకోలేదు. బట్ సేల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేనైతే చాలా అలర్ట్గా చూశాను. బట్ నాకు ఎందుకో ఇవి ఇప్పుడు అవసరం లేదేమో నాకు అని అనిపించింది అనమాట. సో మీరు ఒకవేళ ఏమైనా తీసుకొని ఉంటే కామెంట్ చేశారంటే నేను కూడా ఒకసారి చూడడానికి ట్రై చేస్తాను. అంటే నాకైతే నేను చూసినప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి నాకు అలా అనిపించింది అనుకుంటా. బట్ నాకు ప్రోడక్ట్స్ ఏమి అంత నార్మల్గానే అనిపించాయి రోజుట్లానే. అండ్ ప్రైస్ డిఫరెన్స్ కూడా ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఏమి అనిపించలేదు, కానీ చాలా కొంచెం డిఫరెన్స్ అనే అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని విష్ లిస్ట్లో యాడ్ చేస్తున్నప్పుడు చూసాను అనమాట. అండ్ ఇదైతే నేను పప్పు రసం చూపిస్తున్నాను మీకు. సో ముందుగా అయితే పప్పును పెట్టుకోవాలి. చింతపండులో ఎలానే టొమాటో కొత్తిమీర కరివేపాకును కూడా వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి, పిసికి పెట్టుకోవాలన్నమాట పక్కన. అండ్ ఇక్కడైతే పప్పు, అండ్ ఈ పప్పుని కూడా నేను ఆల్మోస్ట్ 6 విజిల్స్ వరకు ఉడికిస్తాను కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది. అండ్ ఈ పప్పుని కూడా బాగా మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే జీలకర్ర తెల్లగడ్డని దంచి పక్కన పెట్టుకోవాలన్నమాట. మెత్తగా నలగాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఊరికే నలిగిందంటే నలిగింది అన్నట్లుగా మనం దంచుకుంటాం. అండ్ ఇప్పుడు తిరగమా చూపిస్తున్నాను. ఆయిల్ వేసి అందులో ఆవాలు, మనం దంచి పెట్టుకున్న జీలకర్ర తెల్లగడ్డ, దాంతోపాటు ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, అలానే కొంచెం పసుపు వేసి కొంచెంసేపు వేయించుకోవాలి, అంటే పచ్చివాసన లేకుండా ఉండడం కోసం. ఇప్పుడు నేనైతే ఈ దబర్లోనే రసం చేయాలనుకుంటున్నా కాబట్టి దీంట్లోనే తిరమాత వేసి ఇందులో నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నవి వేసి దీనికి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. సో చూసారు కదా, కావాల్సినంత వాటర్ అయితే ఫుల్గా యాడ్ చేశాను. పప్పు రసం కాబట్టి కొంచెం థిక్గానే వస్తుంది మనం ఎంత వాటర్ యాడ్ చేసినా, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ పప్పు ఉంటుంది కాబట్టి. అండ్ దీని అయితే కొంచెం తెల్లగానే నేను బాబుకి సపరేట్గా తీసి పెట్టేస్తాను. దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెంసేపటికి నేను తీసి పెట్టేస్తాను అనమాట. బాబుకి తీసి పెట్టేసిన తర్వాత ఇదైతే దీంట్లో నేను రసం పౌడర్ అలానే 1 స్పూన్ కారం యాడ్ చేశాను, ఎందుకంటే మనకు కారం సరిపోదు పిల్లలకి వేసినంత కారం, అందుకోసం. అండ్ ఇప్పుడు నేను చికెన్ చేయడం కోసం అయితే చికెన్ని ఈసారి కుక్కర్లోనే ఉడకబెడుతున్నాను. అంటే త్వరగా అయిపోతుంది కదా కుక్కర్లో ఉడకబెడితే, అందుకోసం ఇలా కుక్కర్లో ఉడకబెట్టేటప్పుడు నేను చికెన్ ఒక 4 to 5 times అయితే వాష్ చేసి అందులో ఉప్పు, కారం, పసుపు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకుంటాను అనమాట. జస్ట్ ఇది ఒక 2 విజిల్స్ మాత్రమే రానిచ్చాను. అండ్ ఈ రెసిపీని నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు, మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా ఈ చికెన్ రెసిపీని చూడాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్ని చూడండి. అండ్ దానికోసం ఇవన్నీ అయితే నేను చికెన్ కోసం కట్ చేసినవి. ఆనియన్ని నేను క్యూబ్స్గా కట్ చేశాను అనమాట. ఒక్కొక్క టైప్ ఆఫ్ చికెన్కి మనం ఒక్కొక్కలా చేసుకుంటే కొత్తగా అనిపిస్తుంది అంతే. అండ్ కొంచెం టేస్ట్ కూడా డిఫరెన్స్ వస్తుంది, అంటే ఆనియన్ కట్ చేయడం వల్ల టేస్ట్ వస్తుంది అని చెప్పట్లేదు, బట్ మనం చేసుకునే విధానం మాత్రం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అండ్ దీని తర్వాత నేనైతే బాబుకి స్నానం చేయించేసాను.
అండ్ ఇలా జరుగుతుంది అనమాట. డ్రెస్ వేసుకోవాలంటే ఏదో కొంచెం ఎలా చెప్పాలి, ఏదో ఆడుకోవడానికి అనుకొని మన డ్రెస్ వేయకుండా మన నుంచి పారిపోతూ ఉంటాడు. సో కొత్త ఆట ఒకటి నేర్చుకున్నాడు. అండ్ కదలకుండా ఉండడం కోసమే నేను ఇక్కడ మెడిసిన్స్ అన్నీ అయితే ముందు పెట్టాను. సో వాటితో బిజీ అయిపోయాడు కాబట్టి నా పని కొంచెం ఈజీ అయిపోతుంది బాబు అలా బిజీగా ఉన్నప్పుడు. అండ్ సో ఇలా అనమాట. అండ్ ఇప్పుడైతే నేను బాబుకి ఆల్మోస్ట్ ఏ మెడిసిన్స్ ఇవ్వట్లేదు, కానీ ఓన్లీ మల్టీవిటమిన్ అండ్ అలానే దాంతోపాటు విటమిన్ D3 మాత్రమే వేస్తున్నాను. మిగతా అంతా ఆపేసాను. అండ్ బాబు ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయాడు, పిల్లలు అవసరం లేకుండానే కూడా తాగేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఇయర్ డ్రాప్స్ వేశాను, చాలా రోజులు అయ్యింది. అండ్ అందుకోసమని ఇయర్ డ్రాప్స్ వేసాను. అంతగా ఏమి విసిగించలేదు, ఈజీగానే వేసేసుకున్నాడు అనమాట. అండ్ ఇంకంతే నేను టక్ అన్ని సర్దేసి నెక్స్ట్ నాకు ఆఫీస్ టైం అయిపోయింది, బాబుకి తినిపించేసి నేను ఆఫీస్ లాగిన్ అవ్వాలి. సో అందుకోసమే కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యాను దానికోసమని. అండ్ ఇక్కడైతే బాబుకి నేను ఇప్పుడు చికెన్ పెట్టలేదు, ఓన్లీ రసం అలానే దాంట్లో గీ యాడ్ చేసి తినిపించేశాను. చికెన్ ఎందుకంటే మామూలుగా నేను సపరేట్గా తినిపిస్తుంటాను అనమాట, లేకపోతే మిక్సీలో వేసేదాన్ని. సో అది ఈరోజు కుదరలేదు. అండ్ బాబు ఎప్పుడు చికెన్ మేము తినేటప్పుడు చికెనే తిన్నాడు. అది మీకు చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సో అది. అండ్ ఈ మధ్య బాబుకి నెయ్యి అయితే బాగా నచ్చుతుంది. మనం దేంట్లో నెయ్యి యాడ్ చేసినా కొంచెం ఈజీగా తినేస్తున్నాడు అని అనిపించింది. అందుకోసమే నేను చూపించి యాడ్ చేస్తున్నాను అనమాట, తినేస్తాడు అనే ఒక ఆలోచనలో. కెమెరాని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ మధ్య. నేను కెమెరా ఎక్కడ పెట్టినా తెలుస్తుంది. అండ్ టైగర్ చూడండి, టైగర్కి లంచ్ టైం అయ్యింది. అండ్ మనం అన్నంలో రసం గీ వేస్తాం కదా, ఆ స్మెల్ మొత్తం టైగర్కి బాగా వస్తుంది అనమాట, అందుకోసం అక్కడే ఉంటుంది. సో ఫైనల్గా త్వరగానే లంచ్ అయితే చేసేసాడు బాబు. సో దీని తర్వాత నేనైతే లాగిన్ అయిపోయాను. నేను లాగిన్ అయిన టైంలో బాబు ఏం చేస్తుంటాడు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. తినేసిన వెంటనే బాబు అయితే కొంచెం సేపు నిద్రపోయాడు. నిద్ర లేసాక చాలాసేపు ఆడాడు. అండ్ దాన్ని మీకు నేను చూపిస్తాను, అంటే ఎలా ఆడుతుంటాడు, ఏం ఆడుతుంటాడు అని. అండ్ ఇంకొకటి, నేను ఈ మధ్య బాబుకి ఓన్గా మూతి తుడుచుకోవడం అయితే నేర్పించాను అనమాట. మనం ఇలా ఏదైనా వైప్ ఇస్తే తనే నీట్గా తుడుచుకుంటాడు. అండ్ ఒక్కొక్కసారి భలే హ్యాపీగా అనిపిస్తుంది, అంటే మనం చెప్పినట్లు చేస్తుంటే బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఈ లోపల చికెన్ కూడా బాగా ఉడికిపోయింది అనమాట. సో ఈ రెసిపీని మీకు నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ మా లంచ్ అయితే ఇదే. ఉడికి అలా ఫోన్ పక్కన ఉండింది కాబట్టి ఇది తీసి యాడ్ చేశాను అంతే. సో అది మనం బాబుకి చికెన్ పెట్టేటప్పుడు ఇలా అండ్ ఇది ఇప్పటి నుంచే ఏం కాదు, బాబు చాలా చిన్నప్పటి నుంచే ఎలా తింటాడు, కాకపోతే కంప్లీట్గా తినడం అయితే రాలేదన్నమాట. మనం తినిపించాల్సిందే, కొంచెం వరకు అయితే తనే తింటాడు. అండ్ చికెన్ లేకపోతే తనకి కొంచెం ఏమైనా ఇష్టమైనవి ఉన్నప్పుడు మాత్రం కొంచెం తింటాడు అనమాట ఓన్గా. లేకపోతే మనం తినిపిస్తూ ఉంటే కూడా ఒక్కొక్కసారి తినేస్తారు ఏదైనా ఆటలు ఆడుకుంటూ. సో మీరు కొంచెంసేపు ఈ ట్రీట్మెంట్ చూడండి.
కౌశిక్ ఏడమ్మా ఎవరిది ఎవరి టెంకాయ కౌశిక్ ఏడి కౌశిక్ ఎక్కడ కౌశిక్ ఏడి అదిగో అండ్ ఇదనమాట నేను ఎప్పుడైనా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇలాంటి ఆటలు ఆడుతూ ఉంటారు. అండ్ ఈరోజు అయితే తనకి వీక్ ఆఫ్, సో తను హస్బెండ్ కాబట్టి ఆడుతున్నారు, లేకపోతే బాబు ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడు. అండ్ టైగర్ చూడండి, టైగర్ దాచిపెట్టుకుంటే దాంట్లో ఏముంది చెక్ చేయాలి అనేది టైగర్ ప్రాబ్లం అన్నమాట. సో టైగర్ అందులో బిజీగా ఉంది. అండ్ ఇలా వాళ్ళు కొంతసేపు అయితే ఆడారు. అండ్ దీని తర్వాత అయితే నేను బట్టలు ఆరేయడానికి కోసమని మిద్ది పైకి వెళ్ళాను. బాబుని కూడా తీసుకెళ్ళాను, కొంతసేపు ఆడుకుంటాను. బాబుని ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామేమో అంతే. అండ్ తనైతే చింటూ పక్కన ఇంట్లో బాబు. కెమెరాలో వీడియో తీస్తే కనిపించాలని అనుకున్నాడు అనమాట. సో అందుకోసమే యాడ్ చేశాను ఈ క్లిప్ కూడా. అండ్ అంతే, దీని తర్వాత మళ్ళీ నేను కిందకి వచ్చి వర్క్ అయితే కంటిన్యూ చేశాను. అండ్ ఈ లోపలే నాకు ఎందుకో చాలా కేక్ తినాలనిపించింది. సో హనీ కేక్స్ అయితే తెప్పించుకున్నాను, చాలా వరకు మొత్తం తినేసాను. అండ్ బాబు అయితే ఏదో దాంట్లో మనకి రెడ్ కలర్ లాంటివి అట్రాక్టివ్గా కనిపిస్తాయి కదా, సో అందుకోసమే బాబు అందులో ఏముందో చూడాలనుకొని చాలా ట్రై చేశాడనమాట. సో బాబు కూడా కొంచెం తినిపించాను, అంత మరీ ఓవర్ రెస్ట్రిక్షన్స్ అని అయితే నేనైతే చేయలేదు, బట్ తినిపించాను. దీని తర్వాత ఈవినింగ్ అయింది. అండ్ ఇప్పుడు నాకు కుదిరింది అనమాట నేను పని చేసుకోవడం కోసం. సో ఇప్పుడు నేను గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటే రేపటికి నాకు బర్డన్ లేకుండా ఉంటుంది. సో అందుకోసమే నేనైతే ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే మెయిడ్ లేకుండా కూడా నేను చేసుకోవడం అలవాటు అయిపోయింది అని. బట్ ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోయినప్పుడు కొంచెం ఇరిటేషన్ కూడా వస్తుంది, కానీ లేకుండా చేసుకోగలుగుతున్నాను అనేది కొంచెం హ్యాపీనే. సో అలవాటు అయిపోయింది అనమాట బాగా చేసుకోవడానికి కూడా. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే బాబు మొత్తం మళ్ళీ అన్ని గందరగోళం చేసేసాడు హాల్లో. సో వాటిని కూడా మళ్ళీ ఇంకొకసారి నేను సర్దుకోవాల్సి వచ్చింది. సో ఇదనమాట, నాకేం పెద్ద కష్టంగానే ఏమి అనిపించలేదు. ఆ గిన్నెలు నానాయంటే మనం చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఒకవేళ మనం ఎక్కువసేపు వాటర్ వేయకపోతే మాత్రం కొంచెం కష్టం అనిపిస్తేమో. నాకైతే ఈ మధ్య అసలు ఏం కష్టం అనిపించలేదు, మేబీ నాకు బాగా అలవాటు అయిపోవడం వల్ల అనుకుంటా. కష్టం అని అయితే ఎక్కడ అనిపించలేదు. అండ్ లేట్ అయితే అయింది. దీని తర్వాత నేను మొక్కలకి నీళ్లు పోసాను, కొంచెం లేట్ అయితే అయింది. అంటే మరీ నైట్ అవ్వలేదు అలా అని, మరీ ఈవినింగే కాదు, కొంచెం లేట్ అయింది. సో దీని తర్వాత మళ్ళీ నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇవైతే నేను మార్నింగ్ తెచ్చిన వెజిటేబుల్స్ ఇప్పటి వరకు సర్దనే లేదనమాట, అలానే ఆ బ్యాగ్లో ఉన్నాయి. వాటిని సర్దడానికి వెయిట్ చేస్తున్నాను నేను కూడా, బట్ టైం ఇంకా కుదరలేదు. అండ్ ఇలా మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకున్నాక నేనైతే చెట్లకి వాటర్ పోసాను, మీరు కూడా అది చూసేయండి. నేను చెప్పాను కదా ఇల్లు పరిస్థితి అయితే ఇది. సో మళ్ళీ అన్నీ సర్దుకోవాల్సి వచ్చింది. అండ్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఎప్పుడు ఎందుకు ఇలా నైట్ డ్రెస్సెసే వేసుకొని వ్లాగ్స్ చేస్తుంటారు, మంచి డ్రెస్ వేసుకోవాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ నేను కంఫర్ట్గా ఉండే దాంట్లో అయితేనే ఎక్కువ పని చేసుకోగలను అనమాట. లేదు ఏదైనా మంచి డ్రెస్సెస్ వేసుకున్న డ్రెస్కి ఏమైనా అవుతుందేమో అనే ఫీలింగ్ కావచ్చు, లేకపోతే ఫ్రీగా ఉండకపోవచ్చు, నేను ఎన్ని పనులని చెయ్యలేను. సో అందుకోసమే నేను ఫ్రీగా ఉండే డ్రెస్సెస్లోనే నేను ఎలా అయితే ఉన్నానో అలానే వీడియోని తీస్తాను అంతే. ఒకవేళ మీకు డ్రెస్సెస్ గురించి ఇలాంటి వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే సపరేట్గా చేయగలుగుతాను, కానీ వ్లాగ్స్ అయితే మాత్రం మంచి డ్రెస్సెస్లో నేను చేయలేను.
ఎందుకంటే నాకు అంత కంఫర్ట్గా ఉండదు. అంత కంఫర్ట్ లేని డ్రెస్సెస్లో ఎన్ని పనులు మేనేజ్ చేయడం కష్టం. సో అంతే. ఈ మధ్య ఆ మొక్కలకి టైంకి వాటర్ పోయట్లేదని అనిపించింది ఇది చూసాక. రోజు అయితే పోస్తున్నా కానీ టైం అయితే మిస్ అవుతుందన్నమాట. అండ్ లెటర్స్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ అలానే రోజ్ ఒకటి చూపిస్తాను చూడండి, చాలా బాగుంది కదా. ఇది మనకి కొంచెం ఇంకా స్టార్టింగ్లో ఉన్నప్పుడు చూడడానికి అయితే ఇంకా బాగుంటుంది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ముందుగా చెప్పినట్టు ప్రతి వ్లాగ్లో నేనైతే ఖచ్చితంగా ఏదో ఒక యూజ్ అయ్యే థింగ్ని యాడ్ చేస్తాను. మీరు వ్లాగ్స్ అంటే ఏదో అనుకోకండి, ఖచ్చితంగా నేనైతే ఒక్కటైనా యూస్ఫుల్ థింగ్ యాడ్ చేస్తాను. అండ్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద యూనికస్.